ఓకే. ఇప్పుడు మనకి క్యాస్ట్ కోసం భగవద్గీతలో ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. ఓకేనా? అసలు భగవద్గీతలో క్యాస్ట్ కోసం అయితే మాత్రం ఓన్లీ అస్సలు ఎక్కడ కూడా లేవు. వర్ణాల కోసం అయితే ఉంది. మనం మనం వస్తున్న నాలెడ్జ్ బట్టి మనకి ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో, మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దాన్ని బట్టి మన యొక్క వర్ణాలైతే 4 స్టేజెస్‌గా చేశారనమాట. ఒకటి బ్రాహ్మణ, ఇంకోటి క్షత్రియ, ఇంకోటి వైశ్యాసు, మూడోది శూద్ర. బ్రాహ్మణులంటే ఏంటంటే, మన స్పిరిచువల్ నాలెడ్జ్ కోసం ఎవరైతే ఎక్కువగా నేర్చుకుంటారో వాళ్ళని బ్రాహ్మణ్ కింద కన్సిడర్ చేస్తామనమాట. సెకండ్ క్షత్రియుడు అనమాట. మన యొక్క ధర్మాన్ని కాపాడే వాడిని, నెక్స్ట్ రక్షణ కోసం చేసేవాడిని, నాయకత్వం వహించేవాడిని మనము క్షత్రియుడి కింద కన్సిడర్ చేస్తాము. అదేవిధంగా వ్యాపారము, నెక్స్ట్ ఇలా డబ్బులు సంపాదించాలి అనే ఇది థాట్లో ఉండేవాడిని వైశ్యాస్ అంటాము. అదేవిధంగా సేవా గుణం, అదేవిధంగా సేవకి సంబంధించిన ప్రతిదీ కూడా ఉండేవాడిని శూద్రస్ అంటాను అనమాట. ఓకేనా? ఈ 4 వర్ణాలు అయితే మాత్రం ఉంటాయి.